దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకోనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో మరొక నూతనమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఇంతకీ ఏమిటా అంశం అంటే ప్రియా దేవుని బిడ్డారా, యేస్కేలు ప్రవక్త విషయమై ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఏ విధంగానంటే యేస్కేలు ప్రవక్తను దేవుడు మనుష్య మలముతో అప్పమును లేక రొట్టెను కాల్చుకొని ఇశ్రాయేలు చూచుండగా తినమన్నాడనియు, ఒకవేళ మనిషి మలముతో తినని ఎడల గోమలముతో భోజనమును తినమని దేవుడు చెప్పగా, యేస్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లు గోమలముతో భోజనము తిన్నాడనియు యేస్కేలు గ్రంథము 4వ అధ్యాయం 15లోని వ్రాయబడినటువంటి వాక్య ఆ వచనాలని ఆధారం చేసుకుని ఆయన బోధించడం చెప్పడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చెప్పినట్లు యేస్కేలు ప్రవక్త చేయుటను బట్టి యేస్కేలు పేరులో ఒక గ్రంథమును దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చోటును కల్పించాడని ఆ దైవజనుడు చెప్పడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకుందాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆహారము కాని దానిని తన పరిశుద్ధ ప్రవక్తను ప్రియా దేవుని బిడ్డలారా తినమంటాడా? ఈ విషయాన్ని గమనించండి. ఇది ఎంతవరకు నమ్మదగిన విషయమో మనం తెలుసుకునబోతున్నాం. కనుక ఈ యొక్క అంశానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని ప్రభు బిడ్డలు మరి చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో మీకు తెలియలేని విషయాలు మీకు తెలియపరచబడతాయి. వాక్యానుసారమైనటువంటి బోధ మీరు నేర్చుకోగలరు. తద్వారా దేవుడు కోరే ఆత్మీయత ద్వారా మరి దేవునిలో నడవడమే కాకుండా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ విధముగా ప్రభువా మా యొక్క ఆరాధనను ఈ విధముగా షూట్ చేస్తూ యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటుండగా ఎంతోమంది ఆత్మీయులు మా ఆరాధనను వీక్షిస్తూ ఉంటుండగా మా ఈ ఆరాధన వారి ఆధ్యాత్మిక జీవితాలకు, వారి కుటుంబాలకు, శారీరక మానసిక ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునమని వీక్షిస్తున్న ప్రియులకు నూరంతుల మీ దీవెన దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని కనపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ఈ ఆరాధనలో మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మరి గణపరిచి మహిమపరిచి ఆయన చేసిన ఉపకారాలు మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని గణపరిచినటువంటి ఆత్మీయులకు మిమ్మలను బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని నామాన్ని గణపరచబోతున్నాం. ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు చేసినటువంటి మేలును బట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, ఆత్మతో, సత్యముతో ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద మమ్మల్ని మీరు ఉంచి ఈ విధముగా నిన్ను గణపరచడానికి దేవా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని హెచ్చించి ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటున్నా నీ బిడ్డలందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు ఉన్నా. వారు అర్పిస్తున్న కృతజ్ఞతాస్తుతులను మీరు స్వీకరించండి. నీకే మహిమ నాయన, నీకే ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాజ దైవమా నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. తగని వాడనైనా అతిథి వైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి, తగని వాడనైనా అతిథి వైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి, నా విమోచక నా సహాయక, నా విమోచక నా సహాయక, నా హృదయ సీమనేలే యేసు నాయక, నా హృదయ సీమనేలే యేసు నాయక, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. ఆరాజ దైవమా నా సర్వమా, ఆ మహిమ వీడినా
నాదరికి చేరినా ఆ మహిమ వీడినా నాదరికి చేరినా ఇదే వందనం ఇదే వందనం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధనని మీరు స్వీకరించండి. నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకొని అయా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, ఆత్మతో, సత్యముతో నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరూ అయా కృతజ్ఞతాస్తుతులను మీరు స్వీకరించి రెట్టింపు మీ దీవెనలతో నీ బిడ్డలు మీరు నింపమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఆరాధనలో నాతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధన అనేటటువంటి విషయానికి వచ్చేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన ఎడల చేసిన మేలులకు ప్రతిగానే ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధన మనమందరము చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎంతోమంది ఏమండి మరి ఈ క్షణానికి సమయానికి లేక కాలగర్భంలో కలిసిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనల్ని సజీవులుగా, మన కుటుంబాలను క్షేమకరంగా ఆయన ఉంచి మన పట్ల ఎన్నో మేలులు చేసినటువంటి దేవునికి మనం ఎంత ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం ప్రియా దేవుని బిడ్డలారా. గనుక మనల్ని పోషించినటువంటి దేవునికి, మన ఆరోగ్యాలను దీవించినటువంటి దేవునికి, మన ఆయుస్సులను పొడిగించినటువంటి దేవునికి, మనం చేసే ప్రార్థనలకు జవాబిచ్చినటువంటి దేవునికి, శ్రమలలో శోధనల్లో ఏమండి మనకు తోడుగా ఉండి వాటిని మనకి సంతోషకరముగా, ఆనందకరముగా, ఏమిటి ఘనతకరముగా మార్చినటువంటి దేవునికి ఈ విధముగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఈ విధమైనటువంటి స్తుతి ఆరాధన చేయుట అది మనకెంతైనా ఆశీర్వాదకరమైన ఏమండి స్థితి అయి ఉన్నది అని మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ విధముగా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభువుని గణపరిచిన మిమ్మల్ని అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుడు మనతో మాట్లాడే సమయం ఏమండి, మనుషుల మాటలు మనకి ఏ రకమైనటువంటి మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి ప్రియా దేవుని బిడ్డలారా. మనుషుల మాటలు నమ్మదగినవి కావు. మనుషుల మాటల్లో యథార్థత అనేది మనకి కనిపించదు ప్రియా దేవుని బిడ్డలారా. వారి యొక్క స్వలాభాల కొరకు, స్వప్రయోజనం కొరకు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి రకరకాల విధానాల్లో ఏమండి వారి యొక్క మాటలను ఏమండి రకరకాలుగా వారు సంధిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా రకరకాల విధానాలను ఎంచుకుంటూ మాట్లాడుతూ మోసము చేసేటటువంటి మాటలుగా, వారి యొక్క అక్కరల అవసరతలు ఏమండి తీర్చుకునేటటువంటి మాటలుగా ఉంటూ ఉంటాయి. దేవుని మాటలు అలా కాదు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని మాటలు న్యాయమైనవి, యథార్థమైనవి, నమ్మదగినవి. ఆ మాటలో మోసము లేదు. ఆ మాటలు మనకి మేలు చేసేవి. ఆ మాటలు కల్మషము లేనివి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి. దేవుని మాటలు మన యొక్క నిరీక్షణను ఏమండి మరి ముందుకు నడిపించేవి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని మాటలు ఏమండి తన పరిశుద్ధతలో మనం నడుచుకునేటట్లు ఆయన భయాన్ని మనలో కలుగు చేసే మాటలు. ఇటువంటి దేవుని మాటలు వినడానికి ఏమండి మన ప్రాణాత్మ శరీరాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకున్న సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను వాక్యం కొరకు సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం వరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీపించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా,
నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరే కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఇదే అంశపు పేరులో మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఇంతకీ ఈ నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు యేస్కేలు ప్రవక్త విషయమై ఈ విధంగా ఆయన చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగా అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు ప్రవక్తను దేవుడు మనుష్య మలముతో అప్పమును లేక రొట్టెను కాల్చుకొని ఇశ్రాయేలీలు చూచుచుండగా తినమన్నాడనియు, ఒకవేళ మనిషి మలముతో తినని ఎడల గోమలముతో భోజనమును తినమని దేవుడు చెప్పి ఉన్నాడని, చెప్పినప్పుడు ఆ విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లు గోమలముతో భోజనము తిన్నాడనియు యేస్కేలు గ్రంథము 4వ అధ్యాయం 15లోని వ్రాయబడినటువంటి వాక్యవచనాన్ని ఆధారము చేసుకుని ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చెప్పినట్లు యేస్కేలు ప్రవక్త చేయుటను బట్టి యేస్కేలు పేరులో ఒక గ్రంథమును, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆయన మరి యేస్కేలు ప్రవక్త పేరులో ఒక గ్రంథానికి చోటును దేవుడు కల్పించాడని ఆ దైవజనుడు చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో మా ఈ ఆరాధన ద్వారా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుడు ఆహారము కాని దానిని తన పరిశుద్ధ ప్రవక్తను తినమంటాడా? ఇది ఎంతవరకు నమ్మదగిన విషయమో మనం ఈ సమయంలో తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మా ఈ ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకొని రాబడుతున్నాయి. అంటే చాలామంది ఇలాంటి విషయాలను తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు వివరణ, తప్పుడు బోధ చేయడం జరుగుతుంది. ఇటువంటి విషయాలనే కొంతమంది తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా దేవుణ్ణి చాలా తేలికగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి మరి మీ దేవుడు ఇలాంటి ఈ విధమైనటువంటి ఆహారం కాని దానిని తినమన్నాడు కదా, ఆయన దేవుడు ఎలా అవుతాడు, దేవుడు అనేవాడు ఎలా చెప్పుతాడా అని అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరికి సరైన సమాధానాన్ని మనం చెప్పాలి అంటే ముందు మనం దేవుని వాక్యానుసారంగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. చెప్పినటువంటి దేవుడు తాను ఏమై ఉన్నాడో, తాను ఎటువంటి దేవుడో, తాను ఈ విధముగా చెప్పి ఈ విధంగా చేయమని చెప్పే దేవుడో కాదు. అసలు దీనిలో ఉన్నటువంటి ఆయన ఉద్దేశం ఏటో, ఆయన చెప్పిన మాటలో ఉన్న అంతరార్థం ఏటో, ఇవన్నీ కూడా మనం తప్పక తెలుసుకోగలిగినప్పుడు ఇతరులకు మనం చెప్పగలం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే మా ఈ ఛానళ్ళ ద్వారా, మా ఈ ఆరాధన ద్వారా ప్రతి విషయాన్ని బహువివరముగా మరి ఆయా భాగాలుగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాలని వీక్షించండి, వినండి, ఫాలో అవ్వండి. మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ తద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా వాక్యానుసారమైన బోధ వారు తెలుసుకున్నట్లు, సత్యాన్ని వారు నేర్చుకున్నట్లు, తెలుసుకున్నట్లు వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఒక వెలుగుగా, ఒక ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా యేస్కేలు ప్రవక్తకు సంబంధించినటువంటి కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను.
క్రీస్తుపూర్వం 597వ సంవత్సరమున నెబుకద్నెజరు యెరూషలేము నుండి చెరకు తీసుకొని పోయిన వారిలో ప్రియా దేవుని బిడ్డలారా మరి బందీగా దాసులుగా చెరకు తీసుకొని పోయిన వారిలో ఒక యాజక కుటుంబమునకు చెందిన వాడును, అదే విధముగా యవనుడైనటువంటి యాజకునిగా యేసుకేలు ప్రవక్తను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుకేలు గ్రంథం 1:3 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ఇతడు ఇర్మియా యొక్క ఉపదేశాలను హెచ్చరికలను ప్రియా దేవుని బిడ్డలారా మరి వినినవాడునై ఉన్నాడని చరిత్ర విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇతడు కల్దీల దేశములో 5 సంవత్సరములు ఉండిన పిదప దేవుడు ఇతనిని చెరలోనున్న వారి కొరకు ప్రవక్తగా నియమించుకొని ఆశ్చర్యకరమైనటువంటి దర్శనముల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆయా విషయాలను యేసుకేలు ప్రవక్తకి దేవుడు తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఇతడు చెరకాలమందు ప్రవచించినటువంటి ప్రవక్తగా ఈయన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరి ఆ ఒక దాస్యత్వపు సందర్భ ఆ పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి కల్దీల దేశములో ఈయన ప్రవక్తగా పనిచేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసుకేలు ప్రవక్త కల్దీల దేశమైనటువంటి బబులోనులో 22 సంవత్సరములు ప్రవచించి జనులు చేయు విగ్రహారాధనను బహుధైర్యముతో గద్దించిన ప్రవక్తగా యేసుకేలు ప్రవక్తని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ విషయాలు దైవజనులకు సంబంధించిన విషయాలు మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఒక దైవజనుని దేవుడు పాపాన్ని ఖండించమంటే పాపాన్ని తప్పక ఖండించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసుల్లో దేవుని భయం కలగాలంటే గద్దించేటటువంటి బోధ దైవజనుడు తప్పక చేయాలి, గద్దించేటటువంటి రీతిలోనే దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి మరి బలంగా దేవుని వాక్యాన్ని తెలియజేయాలి. అందుగురించే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 9లో మనం చూస్తున్నప్పుడు యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుమో, భయపడక ప్రకటింపుమో. అంతేకాకుండా ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు మరి ప్రకటించుము అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని మనం చూస్తుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2 అంటే 4వ అధ్యాయం 2 ద్వారా కూడా మీకు మరికొన్ని విషయాలు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే దేవుడు పాపాన్ని ఖండించమంటే దైవజనుడు పాపాన్ని ఖండించాలి. అయ్యో పాపాన్ని ఖండిస్తే విశ్వాసులు దశంభాగాలు ఇవ్వరేమో, విశ్వాసులు తిరుగుబాటు చేస్తూ ఉంటారేమో, విశ్వాసులు వేరొక మరి శుతిమెత్తని బోధలు చేసే సంఘాలకు వెళ్ళిపోతారేమో అని ఆ ఒక భయాన్ని మనం కలిగి ఉండకుండా ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధుడైన దేవుడు మరి పాపాన్ని ఆయన ఖండించమంటే మనం ఖండించి వాక్యాన్ని చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పమంది మనం చెప్పినప్పుడు ఆ విశ్వాసుల విషయమై బాధ్యత ఆయన తీసుకుంటాడు. వారిని స్థిరపరిచే బాధ్యత ఆయనది. వారి ఇట్టి పరిస్థితుల్లో తుట్టిల్లరు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ ఆయన పాపాన్ని ఖండించమన్నప్పుడు ఖండించకుండా ఉంటే మరి నీ పనికి దేవుని యొక్క జీతము దొరకదు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నీ పనికి దేవుని యొక్క ప్రతిఫలమో నువ్వు పొందలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు చెప్పినట్లు మనం చేయగలిగినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మన సేవా జీవితంలో మనం చూడగలం. విశ్వాసులు దేవుని ఎడల భయము కలిగి దేవుని చిత్తాన్ని చేయు విశ్వాసులుగా వారు మార్చబడతారు. పరిచర్య పురోభివృద్ధిలో దేవుని భయము కలిగి మరి దేవుని కార్యాల్లో విరివిగా వారి గుప్పిలు విప్పి దేవుని పరిచర్య పురోభివృద్ధిలో ఆశీర్వాదకరంగా వారు మార్చబడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు చెప్పమనేది, దేవుడు బోధించమనేది ప్రభు సేవకులైన వారు భయపడక బలముగా బోధించే వారిగా ఉండాలి. అన్యజనులైన వారికి కూడా క్రీస్తు సువార్తను ప్రకటించటంలో భయపడవలసిన పని లేదు. ఉన్నది ఉన్నట్లు సత్యాన్ని మన వారికి సువార్త రూపంలో ప్రకటించాలి. అప్పుడే మన కుటుంబాల మీదకి దేవుని ఆశీర్వాదం, మన పరిచర్యల మీదకి దేవుని ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన దర్శనాలు సంపూర్ణంగా నెరవేర్చబడి తద్వారా దేవుని యొక్క పరిచర్య అద్భుత రీతిలో విస్తరించబడుతూ ఉంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే యేసుకేలు ప్రవక్త
యేస్కేలు ప్రవక్తను దేవుడు దేవుని బిడ్డారా ఏమండి మరి కల్దీల దేశమైనటువంటి బబులోనులో 22 సంవత్సరాలు మరి ఆయన ప్రవచించి జనులు చేయు విగ్రహారాధనని బహుధైర్యముగా ఖండించి గద్దించిన ప్రవక్తగా, అంటే దేవుడు ఏ విధమైనటువంటి పరిచర్య చేయమని వారి మధ్య దేవుడు చెప్పాడో అటువంటి పరిచర్యను యేస్కేలు ప్రవక్త చేసినట్లు మనం చూస్తుంటాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా నేరుగా దేవుడిచ్చినటువంటి సందేశాన్ని ప్రకటించిన ప్రవక్తగా యేస్కేలు ప్రవక్తని మనం చూడగలం. యేస్కేలు గ్రంథం 29వ అధ్యాయం 17, 33వ అధ్యాయం 30, 33లో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఇలాంటి ఒక ప్రవక్తను మనిషి మలముతో రొట్టెను కాల్చుకొని తినమని అన్నటువంటి దేవుని మాటల్లోని అసలు భావము ఏమై ఉన్నదో మనం తెలుసుకుందాం దేవుని బిడ్డారా. అంతేకాదు ఒకవేళ మనిషి మలముతో రొట్టెను కాల్చుకొని తినని ఎడల గోమలముతో భోజనమును సిద్ధపరచుకునమని దేవుడు చెప్పిన మాటల్లోని అసలు అర్థములను దేవుని బిడ్డారా మనం తెలుసుకుందాం దేవుని బిడ్డారా. అయితే ఈ విషయాలకు సంబంధించినటువంటి వాక్య రెఫరెన్స్లో యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాలు, అంటే యేస్కేలు ప్రవక్తకు సంబంధించిన విషయాలు, దేవుడు చెప్పినటువంటి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మీకు తెలియపరచబడతాయి. అయితే దేవుని బిడ్డలారా ముందుగా యేస్కేలు ప్రవక్తతో మనిషి మలముతో రొట్టెను కాల్చుకొని తినమని అని దేవుని బిడ్డలారా మరి అన్న దేవుడు ఎటువంటి వాడో మనం తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. అదే విధముగా మనిషి మలముతో రొట్టెను కాల్చుకొని తినని ఎడల గోమలముతో భోజనమును సిద్ధపరుచుకునమని యేస్కేలునకు చెప్పినటువంటి దేవుని మాటల్లోని అసలు భావాన్ని, ఉద్దేశాన్ని బహువివరముగా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా యేస్కేలు ప్రవక్తతో మనిషి మలముతో రొట్టెను కాల్చుకొని తినమన్నటువంటి దేవుడు, లేక గోమలముతో భోజనమును సిద్ధపరచుకునమని చెప్పినటువంటి దేవుడు తన ప్రజలకు స్వాభావికముగా ఇటువంటి ఆహారము కాని దానిని లేక తన యొక్క పరిశుద్ధ ప్రవక్తకు స్వాభావికముగా ఇటువంటి ఆహారము కాని దానిని ఆహారముగా ఆయన ఎప్పుడైనా తినమన్నాడా లేదో ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడైనా తన ప్రజలైన వారికి కానీ తన పరిశుద్ధ ప్రవక్తలైన వారికి కానీ స్వాభావికముగా దేవుని బిడ్డలారా ఆహారము కాని దానిని ఆహారముగా ఆయన ఎప్పుడైనా పెట్టాడా అంటే దేవుని బిడ్డలారా పెట్టలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ ఆహారము కానిది ఆహారముగా పెడితే దేవుని బిడ్డలారా ఆయన దేవుడే కాదని అనాలి అని ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది ఆయన చేతకాని తనాన్ని తనకు తానుగా చూపించుకునిటేనని మనం తప్పక తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు ఇది ఆయన చెప్పినటువంటి మాటలకు పూర్తి విరుద్ధమైనటువంటి విషయాలని కూడా మనం తప్పక తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో మరికొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నారు. అయితే ఆయన చేతకాని దేవుడు కాదు, ఈ విషయాన్ని గమనించండి. ఆయన చేతనైన దేవుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుకనే దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడనని అబ్రహాముతో ఆయన అన్నట్లు ఆదికాండం 17వ అధ్యాయం 1లో మనం చూస్తుంటాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అన్నిట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అదేవిధముగా మార్కు సువార్తలో మనం చూస్తుంటాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ఆయన అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి సమస్తము సాధ్యమే అన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే దేవుని బిడ్డలారా ఆహారము కాని దానిని ఆయన పెట్టే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా ఆహారము కాని దానిని తినమని చెప్పే దేవుడు కూడా ఆయన కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మంచి ఆహారాన్ని, ఆశీర్వాదకరమైన ఆహారాన్ని ఇయా శక్తిగల దేవుడు ఆయన అయి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గనుకనే దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని, ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఒక విషయాన్ని అనేక కోణాల్లోంచి మనం ధ్యానం చేయగలిగినప్పుడే
ఏమండి మరి ఆ దేవుడు మనకు అర్థమవుతాడు, ఆయన చెప్పిన మాటలు మనకు అర్థమవుతాయి, అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా మనకు చక్కగా అర్థమవుతాయి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవునికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రియా దేవుని బిడ్డలారా అది ఏమండి ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఏమండి ఎందుకంటే ఒకడు మాట్లాడితే అది దేవుని మాట గనుక అది దేవోక్తి వలె ఉండాలి గనుక ప్రియా దేవుని బిడ్డలారా. గనుక దేవుని మాటను దేవుని మాటగానే మనం తెలియజేసే ప్రయత్నాన్ని చేయాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అన్ని కోణాల్లో ప్రార్థనాపూర్వకంగా లోతుగా మనం ధ్యానం చేయగలిగినప్పుడే ఏమండి దేవుని మాటల్లో దేవుడు చెప్పిన మాటలోని ఉద్దేశాలు మనకి తెలియపరచబడుతుంటాయి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశానికి సంబంధించిన ఈ విషయాలను కొంత వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మా ఈ ఆరాధన ద్వారా చేసే ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 1వ అధ్యాయం 29లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు 5 దినములు ఏమండి సృష్టిని ఆయన చేసి 6వ దినమున మానవుని నిర్మించినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే 5 దినముల ఏమండి 5 దినములు ఆయన సృష్టిని చేశాడు, 6వ దినమున మానవుని నిర్మించిన దేవుడు. ఇలా ఏమండి మరి వారితో చెప్పుటను మనం చూడగలం. ఈ విషయాన్ని గమనించండి. ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలతో ఆయన ఎలా చెప్పాడంటే దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాన్ని గమనించండి. 5 దినాలు సృష్టిని చేసిన దేవుడు 6వ దినాన్ని మానవుని నిర్మించిన దేవుడు. ఆ మానవునితో దేవుడు ఏం చెప్పాడంటే ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వలతో ప్రియా దేవుని బిడ్డలారా ఇగో ఫలానేవి మీకు ఆహారముగా మీకుంటాయి అని ఆయన చెప్పినట్లు మనం చూస్తుంటాం. పిల్లల ఈ విషయాలు గమనించండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమండి మరి ఆ ఒక సృష్టి నిర్మాణము మానవ నిర్మాణము దాని యొక్క ఏమండి క్రమము చాలా అద్భుతముగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఏమిటి ఇదే బైబిల్ యొక్క గొప్పతనంగా మనం తప్పక తెలుసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి దేవుని గొప్పతనం కూడా ఇదే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు క్రమానికి దేవుడు కానీ ఆయన అక్రమానికి దేవుడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పుడే దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు దేనికి ఏమై ఉన్నాడనే విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఆదిలో ఆయన ఏమండి మరి ఆ ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి ఆహారము ప్రియా దేవుని బిడ్డలారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఏర్పరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మంచి ఆహారాన్ని ఆయన తినమని చెప్పినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆదిలో దేవుణ్ణి మనం చూస్తున్నప్పుడు ఏమండి ఆదాము హవ్వల విషయమై వారికి శ్రేష్టమైన ఆహారముగా వృక్ష ఫలములను ఇచ్చుటను ఆదికాండం 2వ అధ్యాయం 16లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా నోవాహు కాలములో జలప్రలయం ఏమండి ప్రచండ వర్షము రూపంలో వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఓడలోనికి ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబమునకు 1 సంవత్సరం 10 దినములు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆదికాండం 6వ అధ్యాయం 21లో మనం చూస్తున్నప్పుడు ఓడలో వారు తినుటకు నానా విధములైనటువంటి ఆహార పదార్థములను ఆహారముగా వారిని తినమని చెప్పుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి పోషణ ఏమండి నోవాహు కుటుంబానికి సంవత్సరం 10 దినాలు దేవుడు ఏమండి ఆ ఓడలో వారికి దేవుడు ఏర్పరిచినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లలారా ఈ విషయాలు గమనించండి. 1 సంవత్సరం 10 దినాలు నోవాహు అతని కుటుంబానికి వాడలో ఏమండి మరి వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని ఏమండి వారు తిన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఆహారము వలన ఏమండి ఏ రకమైన రోగాలు వారికి కలగలేదు, ఏ రకమైన షుగర్లు లేవు, ఏ రకమైనటువంటి బీపీలు లేవు, ఏ రకమైనటువంటి గ్యాస్ట్రిక్లు కూడా లేవు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే అంత శ్రేష్టమైనటువంటి మంచి ఆహారాన్ని ప్రియా దేవుని బిడ్డలారా తాను చెప్పినటువంటి మాటకు లోబడిన తాను చెప్పినటువంటి మాట ప్రకారంగా చేసినటువంటి నోవాహు కుటుంబానికి ఏమండి దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మంచి ఆహారం ఆరోగ్యకరమైన ఆహారాన్ని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి నోవాహు కుటుంబానికి ఓడలో సిద్ధపరిచినట్లు మనం చూస్తుంటాం. ఇది మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారముగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఈ ఆహారము దేవుని చేత దీవించబడిన ఆహారంగా నిర్గమకాండం 23వ అధ్యాయం 25లో మనం చూస్తుంటాం. ఇది తినదగిన ఆహారమే కానీ తినకూడని ఆహారము కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నానంటే
దేవుడు యేస్కేలు ప్రవక్తని ఏమండి మనిషి మలముతో ఇగో నీవు రొట్టెను కాల్చుకొని తినమని చెప్పినటువంటి మాట కానీ, లేక ఇగో మరి గోమలముతో ఏవో మరి భోజనాన్ని సిద్ధపరచుకొని తినమని చెప్పేటటువంటి ఆ మాటలు నిజంగా దేవుడు చెప్పాడా? ఇంతకీ ఆ మాటలు ఏ ఉద్దేశంతో ఆయన చెప్పాడు? నిజంగా దేవుడు చెప్పినట్లు యేస్కేలు ప్రవక్త అలా తిన్నాడా అనేటటువంటి విషయాలకు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి కొంత మీకు అర్థమవడానికి ఈ విషయాలన్నీ మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. దేవుడు మంచి ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని ఆయన చెప్తూ ఉంటాడు కానీ ఆహారము కాని దానిని ఏమండి తన పరిశుద్ధ ప్రవక్తలను తినమని చెప్పి వారిని ఏమండి తన ప్రజల ఎదుట ఏమండి అవమానపరిచే దేవుడు ఆయన కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. గట్టిగా ఉన్నది ఉన్నట్లు బోధించే తన సేవకులను తలదించుకునేటటువంటి స్థితిని ఏమండి మరి భక్తిహీనులైనటువంటి ప్రజల ఎదుట, అవిశ్వాసులైనటువంటి ప్రజల ఎదుట ఆయన చేసే దేవుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి 14 వరకు మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మామ్రే దగ్గరనున్న సింధూర వనములలో ప్రియా దేవుని బిడ్డలారా అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా ఆయన కనబడ్డాడు. అంటే యెహోవా అంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు ముగ్గురు మనుషులు కనబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే దేవుడు దేవదూతలు అంటే ముగ్గురు మనుషుల రూపంలో అబ్రహామునకు కనబడినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అబ్రహామునకు కనబడినటువంటి ఆ ముగ్గురికి అంటే దేవునికి దేవదూతలకు కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఒక మంచి ఆతిథ్యాన్ని ఏమండి అబ్రహాము ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ యెహోవా దేవుణ్ణి మనం చూస్తాం, ఇద్దరు దేవదూతలు మనం చూస్తాం. ఈ విషయాలు ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి 14, ఆదికాండం 19వ అధ్యాయం 1 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. ఒక శ్రేష్టమైనటువంటి ఆతిథ్యాన్ని ఏమండి అబ్రహాము ఏమండి ఒక విశ్వాసము కలిగిన అబ్రహాము, ఒక భక్తి గల కుటుంబమైన అబ్రహాము, దేవుని యొక్క నీతిని కలిగినటువంటి అబ్రహాము కుటుంబము ఏమండి దేవునికి ఆయన దేవదూతలకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అబ్రహాము శారాలు ఏమండి మనుషులు ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే వీరు దైవ విశ్వాసము దైవ భక్తి కలిగిన వారిగా వీరిని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏమండి ఇటువంటి దైవ విశ్వాసం దైవభక్తి కలిగిన మనుషులే ఒక శ్రేష్టమైనటువంటి ఆతిథ్యాన్ని ఏమండి మరి దేవునికి ఆయన దేవదూతలకు ఇచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన ప్రజలైన వారికి తన పరిశుద్ధ ప్రవక్తలైన వారికి ఆహారము కాని దానిని ఆహారముగా తినమని ఆయన చెప్తాడంటే తినమని ఆయన చెప్పడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యోసేపు కాలంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి యోసేపు ఏమండి ఐగుప్తులో ఉన్నప్పుడు 7 సంవత్సరాల ఆ కరువు కాలము రాకముందే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు 7 సంవత్సరములు సమృద్ధి అయినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మంచి ఆహార పంటను ధాన్యము రూపములు ఇచ్చుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు ఆదికాండం 41వ అధ్యాయం 53 నుండి 57లో, అదేవిధంగా ఆదికాండం 42వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుడు ఏమండి అనారోగ్యాన్ని కలుగజేసే ఆహారాన్ని ఆయన పెడతాడంటే అనారోగ్యాన్ని కలుగజేసే ఆహారం ఆయన పెట్టే దేవుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టేటటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా అనారోగ్యాన్ని కలుగజేసే ఆహారమును తినమని కూడా ఆయన చెప్పడు, అనారోగ్యాన్ని కలుగజేసే ఆహారాన్ని కూడా ఆయన పెట్టే దేవుడు కాదని మనం తప్పక ఈ వాక్య రిఫరెన్స్ల ద్వారా ఈ సందర్భ విషయాల ద్వారా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులకు అరణ్య ప్రయాణంలో రుచిగల మన్నా చేత దేవుడు పోషించినట్లు నిర్గమకాండం 16వ అధ్యాయం 31 నుండి 36 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. శ్రేష్టమైనటువంటి మాంసమును అరణ్య ప్రయాణములో పూరిల రూపంలో ఇచ్చినటువంటి దేవునిగా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18 నుండి 20, 30, 32 వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. నెహెమ్యా 9వ అధ్యాయం 21లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా కరువు కాలంలో ప్రవక్త అయినటువంటి ఏలియాకు శ్రేష్టమైనటువంటి రొట్టెలు మాంసమును ఆహారముగా దయచేసిన దేవునిగా రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. కీర్తనలు 81వ కీర్తన 16లో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని దేవుడు అన్నట్లు మనం చూస్తుంటాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2లో
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దినబిడ్డారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ సువార్త వాక్యవచనములో యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. మనుషులే ఇలా చేస్తే మరి దేవుడు మరి ఎలా చేస్తాడో యేసు ప్రభువారు ఇక్కడ చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంటే మనుషుడే ఇంత జ్ఞాన సంబంధముగా ఆలోచిస్తే ప్రియా దేవుని ఈ మనుషుని చేసినటువంటి దేవుడు ఇంకెంత అత్యున్నత జ్ఞానిగా జ్ఞాన సంబంధిగా ఆయన ఆలోచిస్తాడో చూడండి ప్రియా దేవుని ఈ విషయాలని ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆహారము కానిది మరి మనుషులే పెట్టరో అటువంటిది దేవుడు ఆహారము కానిది పెడతాడా? హాని చేసేది ఆయన పెడతాడా? ఆరోగ్యాన్ని పాడు చేసేది ఆయన పెడతాడా అంటే ఆయన పెట్టడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ స్త్రీలు పిల్లలు లెక్కించబడలేనట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే తిన్నవారు తృప్తిగా వారు తిన్నట్లు మత్తయి సువార్త 14వ అధ్యాయం 16 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే తినదగిన ఆహారమును అక్కడ వారికి పెట్టినట్లు, శ్రేష్టమైన ఆహారాన్ని కడుపు నిండా తిని తృప్తి పొందే ఆహారాన్ని ఆయన పెట్టినట్లు మనం చూస్తుంటాం. అదేవిధంగా లేవియాకాండం ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ లేవియాకాండంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మోషే అహరోనులకు ఇశ్రాయేలీయులు తినవలసిన వాటిని గూర్చియో తినకూడని వాటిని గూర్చి కూడా బహువివరముగా చెప్పుటను లేవియాకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అదేవిధముగా యెషయా గ్రంథం 55:2లో దేవుడు ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు అని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే ఆహారము కాని దానిని తినమని దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలకు కానీ తన ప్రజలకు ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆహారము కానిది తన ప్రజలకు పెట్టేటటువంటి దేవునిగా ఆయన మనకు కనబడ్డు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆహారము కాని దానిని తినేటటువంటి పరిస్థితి ప్రజలకు వచ్చింది అంటే అది ఏ రకమైనటువంటి పరిస్థితిని బట్టి వారికి వారే ఆ పరిస్థితిని తెచ్చుకుని ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు వచ్చే వారం మనం తెలుసుకొనబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సందేశాలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వచ్చే వారం ఇంకా అద్భుతమైనటువంటి రెఫరెన్స్లు, అద్భుతమైనటువంటి వివరణతో కూడినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ యేస్కేలు ప్రవక్తకు సంబంధించినటువంటి యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12 నుండి 15 వరకు రాయబడిన వాక్యవచనాల్లో అసలు సిసలైన వివరణ, అసలు సిసలైన దేవుని మాటలు ఉన్నటువంటి ఉద్దేశాలు, అర్థాలు మనం తెలుసుకోబోతున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలను ప్రార్థనాపూర్వకంగా ఫాలో అవ్వాలని మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ తద్వారా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటూ మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు కూడా ఈ వర్తమానాలను ఆశీర్వాదకరంగా మీరు అంగీకరిస్తూ స్వీకరిస్తూ తద్వారా ప్రభు యొక్క చిత్త నెరవేర్పులో మీరు ముందుకు వెళ్ళాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దేవా, మా ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఎన్నో విలువైన విషయాలు మేము ధ్యానం చేసుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. తప్పుడు బోధలు, దుర్బోధల నుండి అయ్యా నీవు మాకు ఇచ్చిన రక్షణను, అయ్యా నీ యందు మాకున్న విశ్వాసాన్ని ఈ కడవర దినాల్లో కాపాడుకుంటూ అయ్యా ఇగో ప్రభువా, కడవరకు నీలో నమ్మకస్తులుగా మేము జీవించే ఆత్మీయతలో మీ ముందుకు సాగునట్లు మీ కృప మాకు దయచేయమని దేవా, తప్పుడు బోధలు, దుర్బోధలను ప్రభువా ఇగో నీ వాక్య వెలుగులోంచి ప్రభువా ఇగోనైనా మరి మీరు సరిచేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ విన్న నీ బిడ్డలందరినీ నూరంతులుగా మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, స్వాధీన కీడును తప్పించం. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీషా ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్ ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్న ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలు ఈ విశ్వాస పరిచర్యలో మీరు పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించెనే, బండను చీల్చి దాము తీర్చ నీటిని పుట్టించెనే. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే, నీటిపై నడిచెనే, నీటిని అనచెనే. నా కన్నీటిని నాట్యముగా మార్చెనే, జీవజలమైన నా యేసయ్య. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను.